షర్మిల వ్యాఖ్యలపై ఏమంటారు? కాదండి. నాకు అర్థమైన విషయం ఏంటంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు. వాళ్ళు పుట్టుకతోనే క్రిస్టియానిటీ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈయన ఇక్కడ సడన్ గా ఆయన భర్త ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ గారు క్రిస్టియన్ మతం తీసుకుని బ్రాహ్మణ పుట్టుకు పుట్టి ఆయన క్రీస్తవుడు అయ్యాడు, మత ప్రబోధకుడు అయ్యాడు. ఇదంతా తెలిసిన విషయం. కానీ ఆశ్చర్యకరంగా నువ్వు క్రిస్టియన్వేనా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఎవరు ఆశ్చర్యపడాలో నాకైతే అర్థం కాదు. రెండోది, ఈవిడ ఇన్ని కబుర్లు చెప్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత సంవత్సరంన్నర బట్టి ఆవిడ రాజకీయ అరంగేట్రం ఒక పార్టీ పెట్టుకుని ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేసిన నేపథ్యంలో ఈ మణిపూర్ ఘటనలో ఇదేనా తెలంగాణ ఘటనలో తెలంగాణ కోడలని చెప్పి ఇక్కడ వచ్చిన ఇదే షర్మిలమ్మ. నేను ఇక్కడ తెలంగాణ వాసినే. ఏ రోజు కూడా ఆ అమ్మాయి మణిపూర్ ఘటనల మీద ఖండన గాని, మణిపూర్ ఘటనల మీద ఆ ఆయనతో కలిసి అక్కడికి వెళ్ళి ఒక మత ప్రచారకురాలుగాను మత ప్రబోధకుడుగా ఉన్న ఆ భర్తతో ఒక 4 మంచి ప్రవచనాలు ఇచ్చే కార్యక్రమం కానీ అట్లీస్ట్ వాళ్ళకి 2 లారీలతో సామాన్లు బట్టలు తీసుకెళ్లి ఆ కష్టకాలంలో రీహాబ్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా సాయం చేసిన ఉదంతం కూడా నాకేం కనపడలేదు. ఇవాళ సడన్ గా కాంగ్రెస్ లో జాయిన్ అవగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనా, లేదంటే ఈ మణిపూర్ ఘటనల మీద ఎందుకు స్పందించట్లేదంటే మనం ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం. ఆ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళకి చేత కానప్పుడు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వాళ్ళకి చేత కానప్పుడు ఇంకా ముఖ్యమంత్రి ఎవరో ప్రధానమంత్రి గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. వీళ్ళందరి సమన్వయంతో పనిచేయవలసిన దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిస్పందన అంటే నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుంది. అర్థమే కావట్లేదు. ఈవిడ ఏంటంటే కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే ఏదో విధంగా నువ్వు ఉనికిని చాటుకోవడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అమ్మా నువ్వు జాయిన్ అయిన కాంగ్రెస్ ధర్మం అనే రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు అమాయకుడైన మన్మోహన్ సింగ్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో రాజ్యసభలో ఈ అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు చెప్పిన అబద్ధాలకి ప్రభావితమై ఈ ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ కాగితం మీద పెట్టకుండా ఈ 10 ఏళ్ల పొద్దులో ఒక్కసారి రఘువీరారెడ్డి గారు అనుకుంటాను నాకు తెలిసి ఆయన అధ్యక్షుడు ఆయనలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పోలీస్ కంప్లైంట్లు అన్ని ఇచ్చి అరావడి చేయడమే తప్ప పార్లమెంట్ సాక్షిగా విభజన హామీల మీద ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇప్పుడు నువ్వు అధ్యక్షురాలు లేవు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గతంలో చంద్రబాబు నాయుడు తిట్టం మానేసి ముందు విభజన హామీలను ఏ విధంగా సాధికారత సంతరించుకుంటుందా అన్న దాని మీద నీ క్లారిటీ ఏంటో చెప్తేనమ్మా తర్వాత మాకు ఇడదీసిన 26 జిల్లాలో లేకపోతే గతంలో ఉన్న 13 జిల్లాలో నీ పర్యటనలో సార్థకత ఉంటుంది. ఇక టికెట్ రాని పనికిమాల రాజకీయ నాయకులు అందరూ నీ దగ్గర చేరుతారు, లేదంటే వాళ్ళ పార్టీ నుంచి నీ దగ్గరికి వస్తారు. ఇవన్నీ సర్వసాధారణ ఎవడకాలు ఇవన్నీ. దమ్ముడికి పనికిరాని అవతల పార్టీ వాడు చీపురుతో తుడిచి అవతల చెట్ట ఎత్తేస్తే తెలుగు తక్కువతనం ఉన్న లోకేష్ లాంటి అర్థమైపోతే నీకు అర్థం అవడానికి ఎంత టైం పడుతుందంటే ఈ పడడానికి నువ్వు రాజశేఖర రెడ్డి గారి వంశంలో పుట్టిన అమ్మాయి అని అనుకుంటే చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను ఉంటుంది. నేను ఒక మాట మాత్రం చెప్పగలను, మీ ఇద్దరు అన్నశైలిళ్ళు ఏదో ఇంట్లో ప్రతి వాడి ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కొట్టు చేస్తాను ఉంటాను. నేను మా చెల్లి కూడా కొట్టు చేస్తాం. అదేదో పెద్ద వింత విడ్డూరంలాగా ఆ భౌగోళిక చూపిస్తుంటే నువ్వు జడిజాల్లో భరిస్తే మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రెండోది, మీరిద్దరు అక్క చెల్లెళ్ళకి మాత్రం మీ భర్తలే నిజంగా మీరు ఎత్తిన దీపాలు పెట్టే బాధ్యతలు తీసుకోవాల్సిన దగ్గర ఓడేమో ఆస్తుల కోసం ఇంకోడేమో గనుల కోసం పడి మొత్తానికి మిమ్మల్ని భ్రష్టు పెట్టించడానికి మాత్రం కంగణం కట్టుకున్నారు. చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ కి నువ్వు పునరుత్తేజం తెచ్చేద్దాం అంటే ఇవాళకి కూడా నీకు అర్థమైందో లేదో తెలియదు అమ్మ తెలియదు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో విభేదించి బయటకు వచ్చినప్పుడు నిన్ను కూడా పట్టుకుని వచ్చినారు వాళ్ళతో పాటు. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు మీ నాన్నగారిని సైతం ఎఫ్ఐఆర్ లో పెట్టిన దానికి నీ మనోభావాలు గాయపడితే మేమందరం కూడా అదే అనుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఎంత అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పరంగా ఎలా అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకుని దాని వైబ్రేషన్స్ ని ఇవాళ ఒక మహా వృక్షం లాంటి కాంగ్రెస్ కి నీడనిచ్చిన ఉదంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు 10 మందికి నీడనిచ్చాడు. ఆ 10 సంవత్సరాలు ఆయన టెన్యూర్ లో మన దురదృష్టానికి 6-8 నెలల్లోనే మొదట చనిపోయారు ఆయన రెండో టర్మ్ లో. కానీ అప్పటిదాకా చేసిన దానికి ఆ చెట్టు నాటితే ఆ నీడను బతికిన మా అందరికీ తరంతర పరిణామంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బ్రహ్మాండమైన వృక్షం నాటి దాని కింద కూడా 10 మందికి నీడ దొరికే కార్యక్రమానికి తెరలేకపోయింది. ఆశ్చర్యకరంగా ఆ మొదటి 10 మందికి నీడ దొరికే కాంగ్రెస్ లో నువ్వు కూడా తలపెట్టుకుని ఎక్కితే ఉన్న 10 మందిలో వాడు బయటకు నెట్టి 9వ తారీఖుగా నువ్వు వెళ్ళినందుకు ఆ 10 మంది నీళ్ళలో వాళ్ళకి కరువైనందుకు నీ బాధ్యత ఎంతవరకు 2 రోజులు తేలిపోద్దమ్మా. నువ్వు ఊరికే ఆవేశపడి ఏదో కాంగ్రెస్ కి ఏదో పునరుత్తేజం తెచ్చేద్దాం. ఇక్కడ చచ్చిపోవడం కాంగ్రెస్ దగ్గర 10 సంవత్సరాలు అయింది. అలా పక్క రాష్ట్రంలో అలా పీచ్యుత్తుడు జయరాం రమేష్ కి దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ పెద్ద బయట వేస్తుంది. కానీ ఇక్కడ ఇంతమంది అతిరథ మహారాజులు రఘువీరారెడ్డి గారు, తులసిరెడ్డి గారు, పల్లవరాజు గారు, శైలజనాథ్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఉంటుండగా కూడా అక్కడ జేడీశీలం గారు లాంటి వాళ్ళు వీళ్ళ పార్టీ నుంచి పక్కపోయిన వాళ్ళ పురం దేశం గల అధ్యక్షులు ఇచ్చుకుంటారు. ఏడు నుంచి పోయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దపేట వేయడానికి అర్హతలు చూస్తారు. కానీ స్వచ్ఛందంగా సేవ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పరిరక్షించకుండా ఈ పారాషూట్ బ్యాచ్కి వెళ్ళని నమ్ముకుంటున్న కాంగ్రెస్ లో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఇక్కడేమో నువ్వు అన్నదానికి పెద్ద వింతే లేదమ్మా. మూడోది, అవసరానికి వాడుకోవడంలో సిద్ధాస్తులైన వాళ్ళని ఇవాళ నువ్వు జాగ్రత్తగా గమనించగలిగితే తెలంగాణలో నేను ఉనికి కనుమరుగు చేసేలా చేశారు.
ఇది చిన్నపిల్లలు చూడు, ఏడుతుంటే చేతిలో సాగలేటను ఐస్ క్రీమ్ పెట్టినట్టు నీ చేతిలో తీసుకెళ్లి ఆ ఏపీసీ చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ ని బతికించమని ఆంధ్రప్రదేశ్ లో నీకు టాస్క్ ఇచ్చారు. ఇటు చెప్పి తిప్పి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం లేకపోతే దమ్మిడికి పనికిరాదని కాంగ్రెస్ తెలంగాణలోనే ప్రూవ్ అయింది, ఆంధ్రాలో ఇంకొకసారి ప్రూవ్ చేయబోతున్నాం. ఏదో సత్య బతుకో ఉన్న స్థానాలు కానీ 4 స్థానాలకి ఎగబాగడానికి ప్రయత్నిస్తూ లేదా ఒక కొంత పర్సంటేజ్ ఓటు బ్యాంక్ తేడా అదంతా మానవుడు రాజశేఖర రెడ్డి ఎట్టిన భిక్షే. నీ ఇరుమాలో కొంత ధరకి నువ్వు తెలుసో తెలియకో ఇక్కడ నువ్వు నిజంగా బీఫామ్లు ఇచ్చి అక్కడ టికెట్ రాను రాజశేఖర రెడ్డి గారు అను నిలబెట్టుంటే గ్యారంటీగా ఒక ఉపద్రవం వచ్చింది. ఇక్కడ ముక్కుతో 325 మంది సీట్లు 1000 ఓట్ల లోపలే గెలిచారు. ఆ పని నువ్వు చేసి ఉంటే నిలబడి ఉందనో ఆ పాడదానికి కృతజ్ఞత తీర్చుకుంటాడు. నీకు ఏఐసీ జనరల్ సెక్రటరీ ఏదో ఇస్తారనుకున్నాను, దాని బదులు నీకు చచ్చిపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని బతికించమని అదే రాజశేఖర రెడ్డి గారి వైబ్రేషన్స్ అని నీకు మీ అన్నకి చిన్న గిలికజ్జలు అడ్డానికి వచ్చిన కేక మొక్క ఎత్తిన పాపానికి నీకు వాళ్ళని కూడా నెత్తికేసుకుని తిరిగే కార్యక్రమానికి తెరలేదు. నీక స్వతంత్రంగా రాజకీయం మీద అంత అనుభవం లేదు. ఆ భౌగోళిక ఇచ్చే స్క్రిప్ట్ ని డైరెక్ట్ గాను ఇడిదిప్పి పడితిప్పి చదువుతున్నావు. 4 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు ఉచ్చరించింది నీకు దినం జరగట్లేదన్న విషయం కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఏ గనుల కోసం వరువులు చేసిన మీ ఆయనకి కాదని ఈ రోజు దగ్గర రాజకీయ క్షేత్రంలో ఆమె దూరంలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అదే దీపాలు నెత్తి మీద కడితే ఆయన ఉన్నది రాజశేఖర రెడ్డి గారి వంశంలో పుట్టిన నీ వంశంలోనే పుట్టిన ఒక జగన్మోహన్ రెడ్డి గారమ్మా, కొంచెం జాగ్రత్త, ఆచితూచి మాట్లాడు. మొన్న పెళ్లికి వచ్చి నీకు దాని ఎంగేజ్మెంట్ కి వచ్చినప్పుడే ప్రజలకు అందరికీ అర్థమైంది ఆయన నేను దగ్గరికి తీసుకుందాం అనుకుంటుంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తూ అహంకారంతో ఆమె దూరంలో పెడుతున్నావు అని. రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది ఎవరి దశ ఏ విధంగా మారిపోతుంది. 2 రోజులు అయితే అన్ని ఎలక్షన్లు వస్తాయి. నీక నెక్స్ట్ మంత్ మీ అబ్బాయి పెళ్లి ఆడవాళ్ళు ఉంటారు. ఈ గాబరం గడిపి ఏదో జిల్లాలన్నీ మూటకట్టి మూడేసి అందరినీ యాక్టివేట్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేసిన ఈ లేఖకాకడ ఇంట్లో కూర్చుని చచ్చికలు పడిపోయి కాలగజ్జ కాలం ఆడుకునే అలవాటు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. రోడ్డు మీదకి వచ్చి పనిచేసేంత సామర్థ్యాలు చేవలు వాళ్ళకేం లేవు. కానీ ఇడిది పడితే వాళ్ళ చిన్నపిల్లలు చేసి మమ్మల్ని అందరం ఆడుకుందాం అనుకుంటున్నాం. కానీ మీ నాన్న ఆత్మ ఆ కేవీపీ ఆత్మ రొదర్రాజు ఆయన ఆత్మ కింద వాళ్ళిద్దరు ఆత్మలు పక్క తీస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దిక్కిన కాంగ్రెస్ కి మళ్ళీ నేను తీసుకొచ్చి నెత్తిమీ పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలకి పుట్టింటి వైభవాన్ని పుట్టింటి దీన్ని నిలబెట్టే బాధ్యత మళ్ళీ నీకే ఇచ్చి ఏరైతే మాకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పేరు రాష్ట్రం అంతా 10 సార్లు నీ తరఫున మీ అన్న తరఫున 4 సార్లు నిలబడితే మాకు అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఈ దెబ్బకి రాజశేఖర రెడ్డి గారి పేరు నిర్మించిన పాపానికి తెలుగుదేశం కనుమరుగైపోయింది. ధన్యవాదాలు. అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరారు. మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికే కర్నూలు అభ్యర్థిగా ప్రకటించిన గమునూరు జయరాం కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీని వదిలేసి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తున్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? చెప్పగలను, ఎవరెవరి సంగతి నాకు తెలియదు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే నమ్మిన బంటు, వీర విజయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఆయనకి కన్న తల్లితో సమానం. ఆయన ఖచ్చితంగా ఆయన రాజకీయ క్షేత్రంలో ఇక్కడ 2 సంవత్సరాలు అవసరం అయిపోయింది. షర్మిలమ్మ రాజకీయ అరంగేట్రంలో కష్టాలు పడుతుందని కుటుంబాన్ని పరిరక్షించే కొంతమంది వ్యక్తులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకడు ఖచ్చితంగా ఆ అమ్మి అలకతలో ఉండడం తప్పేం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎవరి తరఫున ఏ కష్టం వచ్చినా 25 సార్లు వాళ్ళ విజయమ్మ గారు పరిగెట్టకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాచరణ చక్కబెట్టడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ తెలంగాణలో ఉండి గోతులు తవ్వి బ్యాచ్ల కన్నా చాలా బెటర్ ఆళ్ల రామకృష్ణ. మిగిలిన సంగతి అంటారా, టికెట్ రాను మనసులు విరిగిపోయిన వాళ్ళకి పునరావాస కార్యక్రమం కింద కాంగ్రెస్ ఉండబోతున్నది మాత్రం వార్త. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలపై, షర్మిల వ్యవహారంపై కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి PTV న్యూస్.